ప్రతిరోజు కూడా దేవుడు కూడా అనేకమైన వాగ్దానాలు బైబిల్ గ్రంథం ద్వారా ఇచ్చేస్తాడు మనకి. కానీ ఎప్పుడు నెరవేర్చబడతాయి అవి? ఆ వాగ్దానము పట్ల, ఆ వాగ్దానం ఎవరి ద్వారా వచ్చింది? ఆ దేవుని ద్వారా నాకు వచ్చింది కదా. ఆ దేవుడు ఇది చేయడానికి సమర్థుడు కదా. దారులన్నీ మూసుకుపోయినా కూడా ఆయన అసమర్థుడైతే కాదు, ఖచ్చితంగా సమర్థుడే. ఆయన సెలవిచ్చినటువంటి మాట అసలు ఏది కూడా తప్పిపోదు. ఆకాశము భూమి గతించుకుపోయినా నా మాట గతించుకుపోదు అని సెలవిచ్చాడు కదా. మరి ఎందుకు నేను అవిశ్వాసం కలిగి ఉండాలి? ఎందుకు అపనమ్మకాన్ని కలిగి ఉండాలి? వాక్యం పట్ల ఎందుకు నాకు నమ్మకం రావట్లే అనేటువంటి పట్టుదల నీతో లేనప్పుడు, ఆ వాగ్దానం పట్ల విశ్వాసం నీకు కలగనప్పుడు, నమ్మకం లేనప్పుడు అది నీకు అవినీతిగా ఎంచబడుతుంది. ఆ వాగ్దానం కూడా నీ పట్ల నెరవేర్చబడదు. అబ్రహాం గారిని గమనిస్తే విశ్వాసం వలన దేవుని వాగ్దానం గురించి సందేహింపకుండా దేవుణ్ణి మహిమపరిచి ఆయన వాగ్దానము చేసిన దానిని